నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ప్రైవేట్ స్కూళ్ళకి టాప్ ర్యాంకులు వస్తాయనుకునే వారికి గట్టి సమాధానం ఇచ్చింది గంగుబూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వై ఉమాపార్వతి. ఎల్కోట మండలం గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఉమాపార్వతి 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోవని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం ఎల్కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి దంపతులు విద్యార్థిని ఉమాపార్వతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉమాపార్వతి తనకు భవిష్యత్తులో మెడిసిన్ చదవాలనే లక్ష్యం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి సంచలన ప్రకటన చేశారు. ఉమాపార్వతికి మెడిసిన్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం 50,000 రూపాయల ఆర్థిక సహాయం మా సొంత నిధుల నుంచి అందిస్తామని ఆమె సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాసిరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరి వెంకట రత్నాజీ, కొత్తవలస పిఎస్సిఎస్ చైర్మన్ కోల వెంకటరమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గండి శ్రీరామూర్తి, పెదిరెడ్ల ఈశ్వరరావు, కోసిరి అప్పలరాజు, ఎడ్ల ఈశ్వరరావు, రావాడ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదరికాన్ని జయించి జిల్లా టాపర్గా నిలిచిన ఉమాపార్వతి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా మారింది.